హాయ్ ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 28లో విశ్వమత ఆదర్శం విభిన్న రీతుల మనస్కులకు మార్గాలకు అనుకూలించేదిలో పార్ట్ 2 చెప్తున్నాను ఈరోజు నేను. ఇక కర్మకలాప విషయం. ప్రతి మతస్థులకి ఒక విధమైన కర్మకలాపం ఉంటుంది. అది మాత్రమే పవిత్రమని, తక్కిన మతాల్లోని కర్మకలాపమంతా ఘోర మౌఢ్య రూపమని వారు భావిస్తారు. ఒక తెగవారు ఒక చిహ్నాన్ని అర్చిస్తే ఇంకొక తెగవారు దాన్ని విపరీతంగా తెగబడతారు. సామాన్య రూపమైన చిహ్నాన్ని ఒక దాన్ని గైకొందాం. లింగం అంటే పురుషాంగం నిస్సంశయంగా స్త్రీ పురుష విభేద సూచిక చిహ్నమే. కానీ కాలక్రమేణ ఆ భావం మరుగుపడి ఇప్పుడు అది సృష్టికర్తకు చిహ్నమైంది. ఈ చిహ్నాన్ని పూజించే జాతులకు ఆ మొదటి అర్థమే స్ఫురించదు. వారికది భగవత్ చిహ్నమే. కానీ వేరొక జాతి వారికి, మరో మతస్థులకు దాంట్లో పురుషాంగం తప్ప మరేమీ కనిపించదు. అందుచేత వారు అమితంగా దాన్ని దయపడతారు. కానీ వారు చేసే పనులు లింగార్చకులకు అత్యంత హేయాలుగా తోచేవి కొన్ని ఉండొచ్చు. ఇందుకు నిదర్శనంగా హిందువుల లింగాకారాన్ని క్రైస్తవుల సాక్రిమెంట్ అంశాలు గైకొని విచారిద్దాం. క్రైస్తవులకు లింగాకారం అసహ్యం, హిందువులకు సాక్రిమెంట్ అసహ్యం. ఈ సంస్కారం ఫలానా సత్పురుషుడి గుణాలు తమకు అలవడటానికై అతన్ని చంపి అతడి మాంసాన్ని ఆరగించి రక్తం తాగటం నరమాంసభక్షకులు చేసే పని అంటారు హిందువులు. అడి మనుషుల్లో కొన్ని తెగల్లోని ఆచారం ఇది. ధైర్య సాహసాలున్న ఒకడుంటే వారు అతన్ని చంపి అతడి గుండెకాయను భక్షిస్తారు. అందుచేత అతడి ధైర్య సాహసాలు తమకు కలుగుతాయని వారి విశ్వాసం. క్రైస్తవ భక్తాగ్రేసరుల్లో ఒకరైన సర్ జాన్ లబ్బన్ కూడా ఈ క్రైస్తవాచారానికి మూలం ఆ నరమాంస భక్షకులైన అడవి మనుషుల భావమే అని అంగీకరించాడు. కానీ క్రైస్తవ జనసామాన్యం దీన్ని ఎంతమాత్రం ఒప్పుకోదు. దాని అర్థం ఏమిగా ఉంటుందని వారు యోచించరు. వారికి అది ఒక పవిత్ర కార్యం అంతే. అంటే కార్యకలాప విషయంలో కూడా సర్వమత ఆమోదం పొందిన చిహ్నం ఏదీ లేదు. ఇక సర్వలౌకికత ఎక్కడుంది? సార్వలౌకిక రూపం మతం ఒకటి ఉండటం ఎలా సాధ్యమవుతుంది? కానీ అలాంటిది ఇప్పటికే ఉంది. అది ఏదో ఇప్పుడు చూద్దాం. సార్వజనీన సౌభ్రతత్వాన్ని గురించి మనం సదా వింటున్నాం. సమాజాలన్నీ దాని ఆవశ్యకతను గురించి ఘోషపెడుతున్నాయి కదా. పాత కథ ఒకటి నాకు ఈ సందర్భంలో తలుపుకొస్తోంది. భారతదేశంలో మద్యపానం ఎంతో ఆక్షేపణీయం. ఇద్దరు సోదరులు ఒకరోజు రాత్రి రహస్యంగా తాగటానికి సంకల్పించారు. వారి గదికి అతి సమీపంలోని మరో గదిలో వారి పినతండ్రి నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన పూర్వాచార పరాయణుడు కాబట్టి తాగడానికి ముందు వారు పరస్పరం మనం ఏమాత్రం శబ్దం చేయరాదు, చేస్తే పినతండ్రి మేలుకుంటాడు అని చెప్పుకున్నారు. తాగే సమయంలో వారు ఒకరికంటే ఒకరు బిగ్గరగా చప్పుడు చేయకు, పినతండ్రి మేలుకుంటాడు అని అరవసాగారు. ఈ ఘోష అధికంగా కాగా పినతండ్రి మేలుకుని ఆ గదిలోకి రానే వచ్చాడు. అంతా కనుగొన్నాడు. ఆ తాగిన సోదరుల మాదిరి మనమంతా కాంక్షించేది విశ్వజనీన సౌభ్రతత్వం. మనమందరం సమానులం కాబట్టి ఒక తెగగా ఏర్పడదాం అని ఘోషిస్తున్నాం. తెగ ఏర్పడటంతోనే సమానత్వాన్ని ఆక్షేపిస్తాం. అంతటితో ఆ సమానత్వం అంతరిస్తుంది. మహమ్మదీయులు విశ్వజనీన సౌభ్రతత్వానికి గురించి ప్రసంగిస్తారు. కానీ చివరికి అది ఎలా పరిణమిస్తుంది? మహమ్మదీయేతరుడు ఎవరికి ఆ సోదర సంఘంలోకి ప్రవేశం ఉండదు. ఎవరైనా ప్రవేశింప చూస్తే అతగడి ప్రాణాలు దక్కవు. క్రైస్తవులు కూడా విశ్వజనీన సౌభ్రతత్వాన్ని గురించి ప్రసంగిస్తారు. కానీ క్రైస్తవేతరులు మాత్రం ఘోర నరకానికి, నిరంతర భీషాగ్ని కీలల్లో ప్రాణాలు వేపబడే లోకానికి పోవాలి. విశ్వజనీన శోభ్రతత్వం కోసము, విశ్వజనీన సమత్వం కోసము మనం ఈ లోకంలో చేసే అన్వేషణ సాగేది ఇలాగే.
ఈ ప్రసంగాలు వినవచ్చే తావుల్లో మీరు కాస్త మౌనం పాటించి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ మాట్లాడేవారు అనేకుల్లో ఎంతో స్వార్థపరత్వం దాగి ఉంటుంది. శీతాకాలంలో అప్పుడప్పుడు ఒక మబ్బు కనిపించి భీకరంగా గర్జిస్తుంటుంది, కానీ అది ఏమాత్రం వర్షించదు. వర్షాకాల మేఘం గర్జించదు, కానీ లోకాన్ని జలరాశిలో ముంచివేస్తుంది. అంటే నిజానికి కార్యసూరులైన వారు త్రికరణ శుద్ధిగా విశ్వజనీయ సౌభ్రతత్వం భావం ఉన్నవారు దాని గురించి అంతగా మాట్లాడరు. దాని పేరిట చిన్న చిన్న తెగలు నిర్మించరు. కానీ వారి చర్యలు, ఉద్యమాలు, జీవితం యావత్తు వారికి ఉన్న విశ్వజనీయ సౌభ్రతత్వ భావాన్ని, విశ్వమానవ ప్రేమ సానుభూతులను వెల్లడిస్తుంటాయి. వారి భావాలు ప్రకటితమయ్యేది వాగ్రు రూపంలో కాదు, చార్య రూపంలో, జీవిత రూపంలో. లోకం శుష్కవాగ్విజృంభణంతో నిండి తొణికిపోతుంది. మనకు ప్రస్తుతం కావాల్సింది ప్రగల్భాలు కాస్త తగ్గటం, కార్యాచరణ కాస్త అధికమవటం. మతాలన్నిటికీ సామాన్యమైన సౌరలౌకిక లక్షణాలు కనుగొనటం దుర్లభమని మనం ఇప్పటికీ తెలుసుకున్నాం. కానీ అలాంటివి ఉన్నవి మనం ఎవరు ఎరుగుదాం? అటువంటివి ఉన్నాయని మనం ఎవరు ఎరుగుదాం? మనం అందరం మానవులమే, కానీ అందరము సమానులమా? కానే కాదు. సమానులమని ఎవరంటారు? పిచ్చివాళ్ళు. బుద్ధి విషయంలో, శక్తి విషయంలో, శరీర విషయంలో మనమంతా సమానులమా? ఒకడికి ఎక్కువ శరీర బలం ఉంటుంది, ఒకడికి ఎక్కువ బుద్ధి బలం ఉంటుంది. అందరము సమానులమైతే ఈ వ్యత్యాసాలు ఎలా ఏర్పడ్డాయి? వీటిని ఎవరు కల్పించారు? మనమే. శక్తి విషయంలో, బుద్ధి బల విషయంలో, దేహబల విషయంలో మనకొక్కొక్కరికి వ్యత్యాసాలు ఉండడంతో మనం అసమాన్యులమై ఉండటం తప్పింది కాదు. అలా అయి ఉండి సర్వసమత్వ సిద్ధాంతం మనకు హృదయామోదర కర్మ ఉంది. మనమందరం మానవులం, కానీ కొందరం పురుషులం, కొందరం స్త్రీలం. ఇతడు నలుపు, అతడు తెలుపు, కానీ అందరము మనం మానవులమే. అందరిలోనూ ఒకే మానవత్వం ఉంది. మన ముఖాలు వివిధ రూపాలు, ఏ రెండు ఒకటిగా ఉండవు, కానీ అందరము మానవులమే. ఈ ఐక్యభావం, ఈ మానవత్వం అనేది ఎక్కడుంది? ఒక పురుషుడో స్త్రీయో ఎర్రగానో నల్లగానో నాకు కనిపిస్తారు, కానీ ఈ ముఖాలన్నింటిలో మానవత్వం అనే ఒక సామాన్య ధర్మం ఉందని నేను ఎరుగుదును. అది నా చేతికి దొరకదు, నా ఇంద్రియాలకు గోచరించదు, నాకు సాక్షాత్కరించదు, కానీ అది ఉందని నేను నిస్సంశయంగా ఎరుగుదును. సర్వమానవ సామాన్యమైనది మానవత్వం అనేది ఒకటి ఉందనుకుంటే నాకు నిస్సంశయంగా తెలిసిన విషయమే లేదు. ఈ సామాన్య మానవ ధర్మ భావం మూలంగానే నేను మిమ్మల్ని స్త్రీలుగా, పురుషులుగా చూడటం. అలాగే ఈ విశ్వమతం అనేది ఈశ్వర రూపంలో లోకంలోని నానా మతాల్లో దూరి ఉంటుంది. అది ఉంటుంది, శాశ్వతంగా నెలకొనే ఉంటుంది. ఈ మతాలన్నింటిలో దూరి ఉన్న సూత్రాన్ని నేను. దీనిలో ఒక్కొక్క మత శాఖ ఒక్కొక్క ముత్యం. అలాంటివి ఈ వేర్వేరు ముత్యాలు. వీటన్నింటిలోని దూరి ఉండే సూత్రమే ఈశ్వరుడు. కానీ మానవకోటిలో అధికులకు ఈ సంగతే తెలియదు. నానాత్వంలో ఏకత్వమే జగన్నిర్మాణ క్రమంలోని మూలసూత్రం. మనమందరం మానవులమే, కానీ అందరిలో పరస్పర భిన్నత ఉంది. మానవత్వంలోని అంశాలుగా మన ఇద్దరం ఒక్కటే, కానీ ఫలానా పేరున్న వ్యక్తి అనటంలో భిన్నులం. పురుషుడిగా నువ్వు స్త్రీ కంటే భిన్నుడువు, మానవుడిగా నువ్వు ఆమె ఒక్కటే. మానవుడిగా నువ్వు జంతువు కంటే భిన్నుడువు, కానీ ప్రాణికోట్లుగా స్త్రీలు, పురుషులు, జంతువులు, చెట్లు, చేమలు అన్నీ ఒక్కటే. ఉనికి గల వస్తువుగా నువ్వు, ఈ యావత్ జగత్తు ఒకటే. ఈశ్వరుడు సర్వగతుడు, అంతటా ఉన్నాడు. ఆయనే జగత్తులోని పరమైక్య స్వరూపుడు. ఆయనలో మనమంతా ఒక్కరమే, కానీ గోచర రూపం పొందేటప్పుడల్లా ఈ భిన్నత ఉండక తప్పదు. కర్మాచరణ రూపంలో మన బలం గోచరించినప్పుడల్లా ఈ వేరుతీరు ఉండే తీరుతుంది. ఇప్పుడు తెలియదు ఏమంటే, మానవజాతి అంతా ఒకే సిద్ధాంత సముదాయాన్ని, అంటే ఒకే తత్వశాస్త్రాన్ని అంగీకరించడం అనే అర్థంలో విశ్వమతం అనేది కేవలం అసంభవం.
అది ఎన్నటికీ సిద్ధించదు. అందరి ముఖాలు ఒకే తీరులో ఉండే కాలం ఎన్నటికీ రాబోదు. సర్వలౌకిక పురాణ వాజ్మయం ఒకటి ఏర్పడుతుందని భావిస్తే అది అసంభవమే. సర్వలౌకిక కర్మకలాపం ఏర్పడటం కూడా అలాంటిదే. అలాంటి స్థితి ఎన్నటికీ కలగబోదు. ఒకవేళ ఏర్పడితే ప్రపంచం లయమొందుతుంది. భిన్నత్వం కదా జీవికకు మూలధర్మం. మనకు రూపాలు ఎలా ఏర్పడ్డాయి? భిన్నత వల్లే. పరిపూర్ణత, సమత్వం, భేదాలనే మాటే లేనిది అంటే మనకు వినాశకాలమే. వేడిమికి సహజమైన సమగ్ర సమవ్యాప్తిని ఈ గదిలోని ఉష్ణరాశి సాధించుకోగలిగితే ఆ వేడిమి అభావం అంటే లేకపోవటం నందినదనే చెప్పవచ్చు. జగత్తులో చలనం ఎలా సాధ్యమైంది? సమత్వం చెడటం చేతనే. ఈ జగత్తు లయించినప్పుడు కానీ అభిన్నత రూపమైన ఐక్యం సిద్ధించదు. అంతవరకు అది అసంభవం. అంతేకాదు అలాంటి ఐక్యం ఏర్పడటం అపాయకరం కూడా. అందరం ఒకే విధంగా తలంచాలని మనం ఆశించకూడదు. అలా అయితే తలంచడానికి తలుపులే ఉండవు. చిత్రవస్తు ప్రదర్శనశాలలోని ఈజిప్షియన్ మమ్మీస్ మాదిరి భావశూన్య బుద్ధులతో మనం ఒకరినొకరం చూసుకుంటుంటాం. ఈ భేదాలే, ఈ భిన్నత్వమే మనలోని పరస్పర సమత్వ నష్టమే మన పురోభివృద్ధికి మూలసత్వం. ఈ అసమత్వం శాశ్వతంగా నిలిచి ఉండటం అత్యావశ్యకం. అయితే విశ్వమత ఆదర్శం అనటంలో నా భావం ఏమిటి? ప్రపంచంలో జన్మంతా అంగీకరించే ఒకే తత్వశాస్త్రం కానీ, ఒకే పురాణ వాజ్మయం కానీ, ఒకే కర్మకలాపం కానీ ఏర్పడాలని కాదు నా భావం. ఈ ప్రపంచం ఎన్నో చక్రాలు, ఎన్నో బహిశ్చక్రాలు కలిగి అత్యంత దురవాహంగా అత్యద్భుతంగా నడుస్తుండే ఈ యంత్రరాశి నడుస్తూ ఉండాలనే నేను ఎరుగుదును. అలా అయితే మనం కర్తవ్యం ఏమిటి? ఈ యంత్రాన్ని క్రికెట్లాడకుండా మృదువుగా నడిచేట్లు చేయవచ్చు. రాపిడి తగ్గించవచ్చు. ఎలా? మార్పులు ప్రకృతికి సహజమని గుర్తించడం చేత స్వభావ సిద్ధమైన మన ఐక్యాన్ని ఎలా గుర్తించామో అలాగే మార్పులను కూడా గుర్తించాలి. సత్యాన్ని 1,00,000 రూపాయలుగా ప్రకటించవచ్చునని, దానిలో ప్రతిరూపం దానికి అది సత్యంగానే ఉంటుందని మనం నేర్వాలి. ఒక వస్తువు 100 భిన్న దృక్పథాల నుంచి దర్శించినా ఆ వస్తువులో భేదమేమీ కలగదని, అది యథార్థపూర్వకంగానే ఉంటుందని గ్రహించాలి. దీనికి ఉదాహరణగా సూర్యబింబాన్ని గైకొందాం. ఉదయాన ప్రొద్దుకురుంగే వేళ దాన్నొకడు భూమి మీద నుంచి చూస్తాడు. ఒక గొప్ప గోళాకృతి కనిపిస్తుంది. అతడప్పుడు ఛాయాగ్రహం యంత్రాన్ని ఒకదాన్ని పుచ్చుకుని సూర్యుడికి అభిముఖుడే పయనిస్తాడు. తోవలో అక్కడక్కడ ఛాయాచిత్రాలు తీసుకుంటూ వెళ్ళి చివరకు సూర్యబింబాన్నే చేరతాడు. ఈ చిత్రాలన్నీ పరస్పర భిన్నాలుగానే ఉంటాయి. వేర్వేరు సూర్యబిన్నాల చిత్రాలను అతడు తెచ్చాడని తోస్తుంది. కానీ అతడు దారిలో అక్కడక్కడ ఆగి ఆ ఒకే సూర్యబింబ ఛాయాచిత్రాన్ని తీశాడని మనం ఎరుగుదాం. ఈశ్వర విషయం కూడా ఇలాంటిదే. ప్రతి తెగ, ప్రతి ఆత్మ, ప్రతి జాతి, ప్రతి మతం తెలుసో తెలియకో ఈశ్వరుడి దశకే ఎకబాగుతోంది. కొందరిది తత్వశాస్త్రోక్త మార్గం. దానిలో కొందరిది పరిపక్వ రూపమైనది, కొందరిది అపరిపక్వ రూపమైనది. కొందరిది పురాణ సూచిత మార్గం. దానిలోనూ కొందరిది అత్యుత్తమ రూపమైనది, కొందరిది అత్యద్భుత రూపమైనది, కొందరిది అధమ రూపమైనది, మరికొందరిది కర్మ మార్గం. దానిలోనూ కొందరిది ఉన్నత వినిర్మల రూపమైనది, కొందరిది దురాచార దూషిత రూపమైనది. కానీ అందరిపైనము ఆ దశకే. మానవుడికి లభించే సత్యదర్శనమంతా ఆ ఈశ్వరుడి దర్శనమే, మరెవరికీ కాదు. మనమందరము పాత్రలు చేతి పుచ్చుకొని నీళ్ల కోసం ఒక చెరువుకు పోయామనుకోండి. ఒకరి చేత గిన్నె, ఒకరి చేత బిందె, ఒకరి చేత బుక్కెన, ఇలా వేర్వేరు పాత్రలు ఉంటాయి. ఎవరి పాత్రను వారు నీటిలో ముంచుతారు.
మన పాత్రల ఆకారాన్నే కదా నీరు దాల్చుతుంది. గిన్నె ఉన్న వ్యక్తి నీరు గిన్నె రూపంలో, బిందె ఉన్న వ్యక్తి నీరు బిందె రూపంలో, ఇలా వేరువేరు రూపాలు దాల్చుతుంది. కానీ అందరి చేతుల్లోని నీళ్ళే, మరేమీ కాదు. మత విషయం కూడా ఇలాంటిదే. మన బుద్ధులు ఈ పాత్రలు వంటివి. మనమందరం ఈశ్వర సాక్షాత్కారార్థం యత్నిస్తున్నాం. ఈ వేర్వేరు పాత్రల్లో నిండి ఉన్న నీటి వంటి వాడు ఈశ్వరుడు. ప్రతి పాత్రలోనూ ఆ పాత్ర రూపంలో ఈశ్వరుడే సాక్షాత్కరిస్తాడు.